హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. ఏంటి సునీల్ ఇంట్రో చెప్తున్నారు అనుకుంటున్నారా? యాజ్ యూజువల్ మనం అయితే ఫామ్లోకి వచ్చేసాము. ఇంకా ఏదో కొన్ని డేస్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఏదో కొంచెం ఇన్యాక్టివ్ అయ్యాను. బట్ ఆ విషయంలో కూడా మీరు నాకు ఇచ్చిన సపోర్ట్, మీరు నాకు ఇచ్చిన కామెంట్ సెక్షన్లో అన్న రికవర్ సూన్, ఈ మెసేజెస్ అన్ని కామెంట్స్ అన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక ఫ్యామిలీని బిల్డ్ చేసుకున్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. అండ్ త్రిష కోసం మాట్లాడుకుంటే చాలా కామెంట్స్ చూస్తున్నాను. అక్క మిస్ యూ, అక్క త్రిష అక్క మిస్ యూ. మీరందరూ ఎంత మిస్ అవుతున్నారో దానికి 1000 times నేనైతే మిస్ అవుతున్నాను. సో ఈరోజు ఏంటంటే ఒక త్రిష మీద ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రాంక్ చాలా కాంట్రవర్షియల్గా ఉంటుంది. త్రిష రియాక్షన్ ఎలా ఉంటుందో నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేకపోతున్నాను. అండ్ ఇప్పుడు ప్రాంక్ ఏంటంటే, నేను బయటకు వచ్చాను, ఒక అమ్మాయితో వచ్చాను. సో ఇదేంటంటే, త్రిష నాకు ఉండే మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీడియో కాల్ చేసి సునీల్ ఒక అమ్మాయితో బయటికి వెళ్ళాడు అని చెప్పేసి, త్రిష దుబాయ్లో ఉంది కదా, సో బట్ స్టిల్ త్రిషకి అయితే వీడియో కాల్ చూపిస్తారు. సో ఆఫ్టర్ దట్ త్రిష రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి క్యాప్చర్ చేసుకుందాం. నాకైతే త్రిష ఆల్రెడీ నన్ను మిస్ అవుతుంది. ఈ టైంలో ఇలాంటి ప్రాంక్ చేయడం కరెక్ట్గా కాదనిపిస్తుంది. బట్ స్టిల్ పర్లేదు, త్రిషకి ఇలాంటివి చేయాలి అప్పుడప్పుడు. సో నా ఫ్రెండ్ అమ్మాయికి అయితే కాల్ చేశాను, తను ఆన్ ది వే వస్తుంది ఆల్రెడీ. అండ్ ప్రణీత్ అయితే వీడియో కాల్ చేసి త్రిషకి నేను అక్కడ కూర్చుంటాను చూపిస్తా అన్నాడు. సో చూద్దాం, గాలి అయితే ఇక్కడ చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ సో ఇప్పుడైతే ఇంకొక 5 minutesలో అందరూ వచ్చేసిన తర్వాత మళ్ళీ షూట్ స్టార్ట్ చేస్తాను. సో గైస్, నా ఫ్రెండ్ అయితే వచ్చేసింది ఇప్పుడు. అండ్ ప్రణీత్ని అయితే ఈ వాల్కి అటు సైడ్ పంపించాను. యాక్చువల్గా వీడియో కాల్ చేసి కనిపించినట్టు వీడియో కాల్లో చూపించమని పంపించాను. అండ్ సో తినైతే స్ఫూర్తి తింది యాక్చువల్గా హైదరాబాద్ అనమాట. సో చిన్న వర్క్ మీద వైజాగ్ వస్తే ఇంకెలానో నేను బయటే ఉన్నాను కదా అని చెప్పేసి కాల్ చేసి ఇంకా ప్రాంక్ చేద్దామని అప్పుడు థాట్ వచ్చింది నాకు. సో త్రిష రియాక్షన్ ఎలా ఉంటుందో నాకైతే తెలియట్లేదు. నీకు ఏమనిపిస్తుంది? త్రిష రియాక్షన్ ఎలా ఉంటుంది అనిపిస్తుంది? ఇలాంటి సెన్సిటివ్ థింగ్స్ లో మాత్రం అస్సలు ఇన్వాల్వ్ కావద్దు. సెన్సిటివ్ థింగ్ ఏం లేదు, జస్ట్ ప్రాంక్ వరకే ఇదంతా. అండ్ సో త్రిష రియాక్షన్ అయితే నాకు చాలా బాధపడుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే నన్ను మిస్ అవుతున్నాను అని చెప్పి నాకు రోజు వీడియో కాల్స్ చేస్తూనే ఉంది. సో ఆ సిచ్యువేషన్లో కూడా త్రిష ఏమనుకుంటుంది అంటే వీడు నాకు చెప్పిందంతా అబద్ధమేమో, ఏదో నేను బాధపడతానని ఫార్మాలిటీకి చెప్తున్నాడేమో, కానీ వేరే అమ్మాయిలతో అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు అనేటట్టు అయితే ఖచ్చితంగా థాట్ వస్తుంది త్రిషకి. సో చూద్దాం. సో ఫస్ట్ అయితే అక్కడ వీడియో కాల్ లిఫ్ట్ చేసినట్టు ఉన్నది, యాక్ట్ చేద్దాం లైట్ కన్నా. A few minutes later. చెప్పు, ఎక్కడున్నావు? నేను ఇంట్లో ఉన్నా, చెప్పరా. సునీల్, ఎందుకు సునీల్ అబద్ధాలు చెప్తున్నావు? ఏమైంది? ఎక్కడున్నావు అని అడిగాను. నేను నిజం చెప్తే వదిలేస్తాను నేనే. ఏమైంది? ఇంట్లో ఉన్నా, సీరియస్లీ. నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నీకు? త్రిషు ఏమైంది త్రిషు ఇప్పుడు? అసలు అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి? సునీల్, చాలా టెన్షన్స్ లో ఉన్నాను నేను ఇక్కడ. నాకు ఆల్రెడీ హెడ్ఏక్ చాలా ఎక్కువ ఉంది. నాకు ఇంకా హెడ్ఏక్ తెప్పించుకో. అడిగినప్పుడు సమాధానం చెప్పి నేనే కామ్గా ఉంటాను. ఎవరు అని అడిగినప్పుడు ఎవరో చెప్పాలి. చెప్పు. ఏ అమ్మాయి? దేని గురించి మాట్లాడుతున్నావు? నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావా? నాకు పక్కన అంత సౌండ్ వినిపిస్తుంది. నువ్వు ఇంట్లో ఉన్నావు? వద్దు, వీడియో కాల్ ఎందుకు? బాల్కనీలో ఉన్నాను నేను, చెప్పు. మన బాల్కనీలో నీకు అవన్నీ వినిపిస్తాయా? ఇప్పుడు ఏంటి త్రిషు, నీ ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నా మీద డౌట్ ఏంటి నీకు? నా ప్రాబ్లం ఏంటి? డౌటా నీకా? నాకు అంత క్లియర్ గా వీడియో కాల్ లా చూపించారు. ఎవరు చూపించారు నీకు వీడియో కాల్? నేను ఇంట్లో ఉంటే ఎవరు? నా ఫ్రెండ్స్ ఎవరు చెప్పు? నీ ఫ్రెండ్సే. నేను చెప్పండి, నీకెందుకు అవ్వండి? నీ ఫ్రెండ్సే చూపిస్తారు. ఎవరు చూపించారు? ఎందుకు చూపించారు? ఆ అమ్మాయి ఎవరు? అసలు ఆ పింక్ డ్రెస్ అమ్మాయి ఎవరో నాకు తెలియాలి. పింక్ డ్రెస్ అమ్మాయా? ఏమో, నాకేం తెలియదు. నువ్వు అసలు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? నన్ను ఏం కాదనుకుంటా. ఫోన్ అయితే పెట్టేస్తున్నాను, నాకు మళ్ళీ చెయ్యగే. నువ్వు ఓవర్ యాక్టింగ్ చే. సో గైస్, త్రిష అయితే చిన్నగా ఫైర్ అవుతుంది. ఏంటో చూద్దాం. మళ్ళీ చేస్తుంది. నేను మాట్లాడను. నువ్వేం మాట్లాడకి. హలో చెప్పరా. నేను ఎప్పుడు ఆపలేదు, కానీ ఇలా నాకు అబద్ధాలు చెప్పి బయటకు వెళ్తేనే నాకు చాలా డౌట్స్ వస్తాయి నీ మీద. ఎవరు నీకు అబద్ధాలు చెప్పి ఎవరు బయటికి వెళ్ళలేదు, అర్థమవుతుందా? బేసిక్ గా ఇప్పుడు నా పేషెన్స్ లెవెల్ ని టెస్ట్ చెయ్యకు ప్లీజ్. పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేయడం ఏంటి? కొంచెమైనా అసలు బ్రెయిన్ ఉందా?
కొంచెం కూడా బ్రెయిన్ లేకుండా అసలు మాట్లాడక త్రిషు. నాకు ఇలాంటి మ్యాటర్స్లో నన్ను నువ్వు పదే పదే బ్లేమ్ చేస్తే నేను తీసుకోలేను అవి. నేను నిన్ను బ్లేమ్ ఎప్పుడు చెయ్యను. నాకు కనిపిస్తే చూపిస్తే అప్పుడు చేస్తాను నేను నీ మీద బ్లేమ్. లేకపోతే నాకేం పని పాట లేకుండా లేను నేను ఇక్కడ. నీ మీదే కళ్ళన్నీ పెట్టుకొని నీ మీద అనుమానం పడుకుంటూ ఉండడానికి. బేసిక్గా నువ్వు దుబాయ్ వెళ్ళావు, నేను ఇక్కడ ఇంట్లో ఏదో వర్క్ చేసుకుంటూ నా పని ఏదో నేను చేసుకుంటున్నాను తప్ప ఇక్కడ అమ్మాయిలతో తిరగడాలి ఇలాంటివి ఎవడు ఏం చేయట్లే. అర్థమవుతుందా? నువ్వు తిరిగావు అనుకోండి, నేనేం చెప్పట్లేదు. నాకు ఈ రోజు అబద్ధం చెప్పి బయటికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతున్నాను. ఇగో మీ భర్తన్నీకి అడుగు, నేను ఇంట్లో నుంచి బయటికి కూడా రావట్లేదు. ఏంటి మరి అలాంటప్పుడు నాకెందుకు ఫోన్లు చేసి నువ్వు ఎవరితో ఉన్నావు, పింక్ డ్రెస్ అమ్మాయి ఎవరంటే నేనేం జడ్డోన్నా నువ్వు చెప్పినవన్నీ వినడానికి? సునీల్ చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు చెప్పు. అసలు అబద్ధం ఎందుకు చెప్తున్నావు? నాకు అక్కడే కోపం వస్తుంది. ఎవరు అబద్ధం చెప్పారు? ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావా? అవును, నేను ఇంట్లోనే ఉన్నా. ఏం చేస్తావు ఇప్పుడు చెప్పు, ఏం చేయమంటావు ఇప్పుడు? వీడియో కాల్ చేయతే. నేను చేయను, నా ఇష్టం, నేను చేయను. ఇప్పుడు ఏంటి? ఎందుకు చెయ్యవు? అవునే, అమ్మాయితోనే కాకపోతే ఎవరితోనైనా తిరుగుతాయి. ఎందుకు నన్ను అలా డౌట్ వేస్తావు? సరే నువ్వు హాయ్ బేబీ అన్న సైడ్ నుంచి నువ్వు అలానే చెయ్యి. హాయ్ బేబీ. చెప్పు. సునీల్ ఏం చెప్తున్నా, నాకు వచ్చే కోపానికి నేను ఫ్లైట్ ఎక్కేసి వచ్చేస్తాను. సునీల్ నీకు నా గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు. త్రిషు ప్లీజ్, ఇప్పుడు ఏమైందని దేనికి అలా అవుతున్నావు? ఎందుకని నేను బేబీ ఉంటుంది? ఎవరన్నారు బేబీ? నీకు చెవుడు గుడ్డి అన్ని ఏం వచ్చేలేదు ఫాస్ట్ గా. ఎవరు సునీల్? దాని మొగ్గుడిని హలో 5 minutes గైస్ పిచ్చెక్కు. నాకు మొగుడంట గైస్, విన్నారు కదా? అలా ఉంటుంది త్రిషతో. మళ్ళీ చేస్తా. హలో హలో త్రిషు ప్లీజ్ నా పేషెన్స్ లెవెల్ ఇంకా టచ్ చేయకు. నేను ఫ్రెండ్స్తో ఉన్నా బయట. చెప్పు. నువ్వు ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నా నేను ఎందుకు చెప్పడం? అది అసలు బేబీ అని నేను ఎందుకు పిలుస్తుంది? ఏంటి త్రిషు, హెడ్ అయినా పని చేయట్లే నీకు అసలా? నాకు కాదు, నీకు పని చేయట్లేదు. త్రిషు ప్లీజ్ దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేయకి. ఇంకా ప్రొలాంగ్ చే అబ్బా ఇంగ్లీష్ అయితే పక్కా అమ్మాయి. నాకు ఎవరో తెలియాలి ఇప్పుడు. అది ఎవరో నాకు తెలియాలి ఇప్పుడు, లేకపోతే నిన్ను గుర్తుకొని చంపేస్తాను నేను. త్రిషు ఫ్రెండ్స్ వచ్చారు త్రిషు. నీకు ఎవరు నీకు వీడియో కాల్ ఎవరు చూపించారు? నీకెందుకు అవన్నీ? ఇక్కడ మేము మొత్తం 10 members ఉన్నాం. ఇప్పుడు ఏంటి? 10 members ఉన్నారు. మరి నాకు నువ్వు అమ్మాయి మాత్రమే ఎందుకు చూపిస్తారు? వాడికి ఏమైనా పిచ్చా? మీరు అందరూ ఉంటే వాడు కూడా వచ్చి నీతో మాట్లాడతాడు కదా. త్రిషు సీరియస్లీ చెప్పాలా? సరే ఇవన్నీ వదిలే. నువ్వు 10 members తో బయటికి వెళ్ళావు. నేను అడిగినప్పుడు నిజం చెప్పొచ్చు కదా, ఫ్రెండ్స్ తో బయటకు వచ్చానని. ఫస్ట్ దగ్గర అబద్ధం చెప్పాను, అక్కడే దొరికిపోయావు. ఇంకా నువ్వు మాట్లాడుకు, నీకు అసలు డైలాగ్స్ రాయలేదు ఇక్కడ. ఏమైంది సునీల్, ప్రాబ్లమా? త్రిషు నువ్వే మా ప్రాబ్లం. త్రిషు ఆగు, నువ్వు మాట్లాడుకు ఒకసారి. నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. నువ్వు ఆగు, నువ్వు రిలాక్స్ అవ్వు కొంచెం ప్లీజ్. ఎందుకంటే నువ్వు రిలాక్స్ అయ్యే స్టేజ్ లో నన్ను పెట్టుకొని ఉన్నావు. నన్ను రిలాక్స్ అయ్యమంటావు. నాకు టెంపర్ టచ్ చేసి అసలు. త్రిషు బేసిక్ గా నీకు ఒకటి చెప్పనా? నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం. సరే నేను ఇప్పుడు ఆ అమ్మాయితో బయటకు వచ్చా. సరే ఇది నీకు నేను చెప్పలేను, ఇలాంటివి నువ్వు అర్థం చేసుకోవాలి. సారీ అండి, మాకు అంత మంచి బ్రెయిన్ ఇవ్వలేదు, అంత మంచి హార్ట్ కూడా ఇవ్వలేదు. నేను అంత అండర్స్టాండింగ్ అయితే కాదు, నీకు తెలుసు కదా. అవును త్రిషు, జస్ట్ మేము ఫ్రెండ్స్ అంతే. తప్పేముంది బయటికి రావడంలో? మరి ఇష్టం అంటున్నా. నాకు నిజం చెప్తున్నా, నాకు ఇంకో గంటలో నేను కిందకి వెళ్ళాలి. నాకు ఒక ఆఫీస్ వర్క్ ఉంది. నువ్వు ఇంత నన్ను టెన్షన్ పెట్టావు, నాకు ఏడుపు వచ్చేస్తుంది ఇప్పుడు చెప్తున్నా నేను. త్రిషు ప్లీజ్ లిజన్, చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను విను. నన్ను ప్లీజ్ ప్లీజ్ అంటావేంట్రా? నేను నిన్ను అడగాలి ప్లీజ్ ప్లీజ్ అని. త్రిషు బేసిక్ గా అమ్మాయి అంటే నాకు ఇష్టం త్రిషు. ఇది నీకు ఇంతవరకు నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్పేశాను. నీకు ఎంతమంది అమ్మాయిలు అంటే ఇష్టం ఉంటుంది చెప్పు నాకు. లేదు చెప్పు నాకు. త్రిషు ఈ అమ్మాయి అంటే నాకు నిజంగా ఇష్టం. కావాలంటే వీడియో కాల్ చేస్తాను తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు అమ్మాయితో మాట్లాడిపిస్తాను, ఓకేనా? ఇంటికి కూడా తీసుకుపోతావా? హలో చెప్పు. నాకు కోపం వస్తుంది. త్రిషు ప్లీజ్ త్రిషు. నైట్ టికెట్స్
టికెట్స్ బుక్ చేసుకొని వచ్చేస్తాను సునీల్. త్రిషు అమ్మాయి నాకు ఆటలు రావు. అమ్మాయి చాలా అర్థం చేసుకునే అమ్మాయి, నీతో ఏం ప్రాబ్లం లేదు అమ్మాయికి, అర్థమవుతుందా? నాకుంది ప్రాబ్లం, దానికి లేకపోతే నాకు సంబంధం లేదు, నాకుంది. త్రిషు అమ్మాయి చాలా మంచి అమ్మాయి త్రిషు. నువ్వు పెట్టుకున్నావు కదా ఆల్రెడీ, మంచి అమ్మాయి అయితే మాట్లాడుతున్నావు కదా, నాకు ఓకే కాదు. అయితే నన్ను వదిలేసి ఫోన్ పెట్టేస్తా, నాకు ఫోన్ చేయకి ఇంకా. త్రిషు త్రిషు లిజన్ ఒకసారి విను. సునీల్ త్రిషు ప్లీజ్ త్రిషు, అమ్మాయి చాలా మంచి అమ్మాయి త్రిషు, ఒక్కసారి ఒప్పుకో నా గురించి. సో గైస్ ఇగో త్రిష అయితే ఇలా ఉంది. తను యాక్చువల్గా ఏంటంటే త్రిషకి నా మీద ఫస్ట్ నుంచి నేను ఎవరైనా అమ్మాయిలతో మాట్లాడితే కొంచెం ఏంటంటే పొసిటివ్ ఫీల్ అవుతుంది బేసిక్గా. నన్ను ఎవరితో మాట్లాడనివ్వదు, అసలు ఎవరితో తిరగనివ్వదు. సో దానివల్ల ఏంటంటే నేను ఎవరితో బయటికి వెళ్ళానన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మేస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడు కంట్రోల్లో పెడతాను అనుకుంటాడు కదా, సో నేను లేని టైం చూసుకొని వెళ్ళి ఉంటాడులే అనుకుంటుంది. మళ్ళీ కాల్ చేస్తుంది, ఒకసారి ఆగండి. ఈరోజు అయిపోయాడు సునీల్. నువ్వు హ్యాపీ కదా? నువ్వైతే హ్యాపీ కదా? పాపం త్రిష. త్రిషు ఏంటి నీ బాధ ఏంటి? వన్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఏంటి? నీకు నాతో ఉండడం ఇష్టమా కాదా? నాకు లేదు, పో. నువ్వు దాంతోనే పో. అంత మంచిదని పొగిడేస్తున్నావు కదా ఇందాక నుంచి, నాకు వేసుకొని వచ్చేస్తున్నావు వెనకాల, దాంతోనే పో. నాకు అనవసరం, ఇంక నువ్వు వద్దు, నాకు ఫోన్ చేయకి ఏం చేయకు, బాయ్. అలా అన్నక్క త్రిషు, ప్లీజ్ త్రిషు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం త్రిషు. అడుక్కుంటున్నావేంటి సునీల్ చండాలంగా? త్రిషు అసలు నాకు త్రిషు అన్నది నాకు చిరాగ్గా ఉంది. త్రిషు ప్రాంక్ త్రిషు. స్ఫూర్తి ఏంటి ఇది కొత్త టెక్నాలజీ? ఇప్పుడు నేను అన్ని తప్పులు చేసి ప్రాంక్ అంటాను అనుకున్నా, అంతేనా? ఎవడు ఏం తప్పు చేయలేదు, ఎవడు ఏం చేయలేదు, జస్ట్ ప్రాంక్ ప్లాన్ చేసాం అంతే, అంతవరకే ఇదంతా అన్న. మరి అమ్మాయి ఎవరు? అమ్మాయి స్ఫూర్తి అమ్మా. ఆ ప్రెనిగాడికి ఫోన్ ఇవ్వ, పక్కనే ఉంటాడు కదా. వీడియో తీస్తున్నాడు. చంపేస్తాను నేను, మీ ఇద్దరికీ ఒకసారి కాల్ చేశారు అనుకోండి, చచ్చారే, బాయ్. కాదు త్రిషు లిజన్, త్రిషు ఏ అమ్మాయి సారీ చెప్పానని చెప్పు. హాయ్ త్రిషు, ఎలా ఉన్నారు? బానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. త్రిషు. సునీల్ వేసి త్రిషు మీ సిస్టర్తో మాట్లాడుతున్నావా? ఇగో ఇలా కాల్ అయితే పెట్టేసింది గాయస్. ఇప్పుడు కాల్ చేసి మళ్ళీ ఇప్పుడు రిక్వెస్ట్ చేసుకొని బుజ్జగిచ్చాలి లైట్గా అన్నా, లేదంటే నా మీద అటాక్ వస్తుంది. అండ్ యా, సో ప్రాంక్ అయితే ఇలా అయ్యింది. అండ్ త్రిషన్ అయితే ఇంకొక ఫ్యూ డేస్లో వచ్చేస్తుంది వైజాగ్ కూడా అన్న. అండ్ మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మీకు ఇంకోటి చెప్పాలంటే, నేను చైత్ర షార్ట్ ఫిలిం చేద్దాం అనుకున్నాను కదా, అది దాని గురించి అప్డేట్ ఇద్దాం అనుకున్నాను. బేసిక్గా అది మిడిల్లో షూట్ అయిపోయింది అనమాట. సో బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్, అలాగే నా హెల్త్ ఇష్యూస్ కూడా దానికి ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు, మేబీ కాదు, అది కూడా ఒక రీజనే, పార్ట్ ఆఫ్ దట్. సో ఇంకోటి ఏంటంటే, నేను స్ఫూర్తి కలిపి ఇంకొక సిరీస్ టైప్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ సూన్ మీకు దాని గురించి కూడా అప్డేట్ ఇస్తాను. ఇంకేంటి స్ఫూర్తి, అయితే ఎలా అనిపించింది ప్రాంక్ నీకు? నువ్వు అయిపోయావు అనుకున్నా, జస్ట్ మిస్ అయ్యాడు అంతే. సో గైస్, త్రిషత్ అయితే నేను ఇంకా సైడ్కి వెళ్ళి మాట్లాడుకుంటాను. అండ్ యా, మీ అందరికీ లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. ఐ లవ్ యూ సో మచ్ ఎవ్రీ వన్. అండ్ మాకు ఇలానే సపోర్ట్ మీరు ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. త్రిషత్ అయితే ఇప్పుడు నేను సైడ్కి వెళ్ళి మాట్లాడేసుకుంటాను. అండ్ యా, సో ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. బై బాయ్.